వెల్కమ్ టు 24 టెక్నాలజీస్. మనం ఈరోజు డిస్కస్ చేసేది గిట్లో లినక్స్ కమాండ్స్ ఏ రకంగా యూజ్ చేస్తాం. బేసిక్ కమాండ్స్, ఎందుకంటే మినిమం కమాండ్స్ లేకుండా లైక్ ఎల్ఎస్ అంటే ఏంటి, ఎంకేడిఐఆర్, సిడి డాట్ డాట్, టచ్, రిమూవ్ అంటే ఆర్ఎం కమాండ్, అండ్ క్యాట్ కమాండ్, అండ్ పిడబ్ల్యూడి, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో చిన్న చిన్నటివి మనకు తెలిసి ఉండాలి. దట్ ఈస్ వై వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆల్ దోస్ బేసిక్ కమాండ్స్. ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇది చూడాల్సిన అవసరం లేదు, స్కిప్ చేసేయచ్చు. బట్ బేసిక్ కమాండ్స్ మనకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం గిట్లో మనం ప్రీవియస్గా డిస్కస్ చేసిన టాపిక్లో ఏం డిస్కస్ చేసామమ్మా? మనము ఏది లినక్స్, లైక్ సిఎల్ఐని ఏ రకంగా డౌన్లోడ్ చేసుకుంటాము గిట్ను యూజ్ చేస్తూ అని చెప్పేసి, గిట్ హబ్ను యూజర్ నేమ్ అండ్ యూజర్ మెయిల్ ఆ రెండు అథెంటికేట్ చేయడం ఎలా, రిజిస్టర్ చేసుకోవడం ఎలా, వాటి గురించి డిస్కస్ చేశాం. లైక్ ఇది సిఎల్ఐ. దెన్ సార్ నేను గ్యూ యూజ్ చేయాలనుకుంటున్నాను, జియూఐ అని చెప్పేసి అంటే దానికోసం ఏదైనా ఉందా అంటే ఎస్, ఎగ్జాక్ట్లీ ఉంది. అది కూడా కొద్దిగా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అది మీ లోకల్లో మీరు దిస్ వన్ ఏది గిట్ క్రాకెన్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. గిట్ క్రాకెన్ సింపుల్గా మీకు దొరికిపోతుంది, అదేం పెద్ద ఇష్యూ కాదు. గూగుల్లోకి వెళ్ళినారంటే గిట్ క్రాకెన్ అని చెప్పేసి టైప్ చేస్తే గిట్ క్రాకెన్ డౌన్లోడ్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళారంటే మీరు విచ్ టైప్ ఆఫ్ ఓఎస్ యూ ఆర్ గోయింగ్ టు యూస్, ఈస్ దట్ విండోస్, మ్యాక్, లినక్స్ అని చెప్పేసి మనం చూసుకొని బేస్డ్ ఆన్ దట్ మన రిక్వైర్మెంట్ అంటే మనం యూజ్ చేసే మ్యాక్ని యూజ్ చేస్తూ సెలెక్ట్ చేసుకొని, లైక్ విండోస్ అయితే మ్యాక్ అండ్ లినక్స్ ఏఆర్ఎం, లినక్స్, ఇవన్నీ మనం ఏ వర్షన్, ఆర్పిఎం లేకపోతే టార్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఇవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇదేది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కోసం అయితే ఓకే, అది మనకు అవసరం లేదు. బట్ కొంతమంది అది కూడా యూజ్ చేస్తారు, కొద్దిగా యూజర్ ఫ్రెండ్లీనే ఉంటుంది అది కంపేర్ టు సిఎల్ఐ. రైట్, మనకు విండోస్లో మామూలుగా మనం ఏది మౌస్ తోటి ఏ రకంగా యూజ్ చేస్తాం, అది కొద్దిగా ఈజీగా అనిపిస్తుంది కదా. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా సేమ్ థింగ్. ఓకే, సరే. ఇక్కడ నేను ఫస్ట్ ఎక్కడ ఉన్నాను అది ఇంపార్టెంట్. నా హోమ్, నా ఎక్కడ ఉన్నాను, నేను ఏ లొకేషన్లో ఉన్నాను అని తెలుసుకోవాలనుకుంటే పిడబ్ల్యూడి ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. పాత్ ఏమంటున్నాడు ఇక్కడ? సి డ్రైవ్, విండోస్ కాబట్టి సి డ్రైవ్ ఉంటుంది కదా, సి డ్రైవ్లో యూజర్స్లో డెల్ అనే దాంట్లో మనం ఉన్నాము అని చెప్పేసి చెప్తున్నాడు. రైట్, నేను డెల్లో కాదు, నేను వేరే లొకేషన్లోకి వెళ్ళాలి అనుకుంటే ఎల్ఎస్ ట్రై, ఒకసారి ఎల్ఎస్ ట్రై చేయండి. అంటే ఈ యూజర్స్లో డెల్లో అండ్ ఎల్ఎస్ ట్రై చేశానంటే దాంట్లో ఏమేమి ఫైల్స్ ఉన్నాయి మొత్తం, .aws, .jk అండ్ విఎస్ కోడ్, 3D ఆబ్జెక్ట్స్, సిస్కో ప్యాకెట్ ట్రేసర్, డాక్యుమెంట్స్, డెల్ డౌన్లోడ్స్, వాడెవర్ ఏవైనా కూడా మనకు ఇక్కడ నాకు విజిబుల్లోకి వస్తున్నాయి. ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి వాడు నాకు చూపిస్తున్నాడు. రైట్, ఇవన్నీ అవసరం లేదు, జస్ట్ ఐ విల్ క్లియర్ మై స్క్రీన్. క్లియర్ అనేది కూడా ఒక కమాండ్, మీరు స్క్రీన్ క్లియర్ చేసుకోవడానికి మీకు యూజ్ అయ్యేది. సపోజ్ సార్ ఫస్ట్ ఈ టర్మినల్ ఎక్కడ ఉండి ఓపెన్ చేసుకోవాలి, నాకు పేజ్ ఈ రకంగానే ఓపెన్ అవుతుంది, నాకు దాని గురించి కూడా తెలియదు అంటే జస్ట్ గో హియర్, రన్ పక్కన పైన టర్మినల్ అనేది ఉంది కదా, న్యూ టర్మినల్. ఈ రకంగా మీరు చేసుకోవచ్చు. మీరు మల్టిపుల్ టర్మినల్స్ ఓపెన్ చేసుకోవాలనుకున్నా కూడా మనకు విఎస్ కోడ్ వాడు దే విల్ ప్రొవైడ్. ఇక్కడ యాడ్ అని ఉంది కదా, ఇక్కడ మనము న్యూ టర్మినల్ ఇంకోటి, లేకపోతే స్ప్లిట్ చేసుకోవడానికి స్ప్లిట్ చేస్తే ఇంకొక టర్మినల్ కూడా మనకు స్ప్లిట్ అవుతుంది. 2 టర్మినల్స్ అట్ ఎ టైం మనం యూజ్ చేసుకోవడానికి కూడా స్కోప్ ఉంది. రైట్, తర్వాత ఇప్పుడు నేను నా డైరెక్టరీలో అంటే నా ఏది పిడబ్ల్యూడి అంటే ఏం చెప్పాను, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అని చెప్పాను. రైట్, నేను ఇప్పుడు ఎల్ఎస్ చేయాలి. ఎల్ఎస్ అంటే ఇక్కడ డెల్లో లిస్టింగ్ మొత్తం ఏమేమి ఉన్నాయని చెప్పేసి నేను వన్ స్టెప్ బ్యాక్ వెళ్ళాలి. సిడి డాట్ డాట్ చేంజ్ డైరెక్టరీ, ఇంకోటి సిడి డాట్ డాట్ వన్ టైం కావాలి అనుకుంటే, ఇంకా ఇక్కడికంటే ఏది హోమ్ డైరెక్టరీ నాది సీనే కాబట్టి ఇక్కడ నుండి నేను ఏమి సిడి డాట్ డాట్ కొట్టినా కూడా నేను అక్కడే ఉంటాను. బట్ ఈ యూజర్స్ అనే దాంట్లో, ఈ సి అనే దాంట్లో ఏమున్నాయి అని చెప్పేసి చూడాలంటే లిస్టింగ్ ఎల్ఎస్ ఏమేమి ఉన్నాయంట, ఇంటెల్ పబ్, ఇంటెల్ అండ్ ప్రోగ్రామ్ ఫైల్స్ ఇవన్నీ ఉన్నాయి. యూజర్స్ నావన్నీ ఎక్కడ ఉన్నాయి, నా యూజర్స్లో ఉన్నాయి. నేను ఇప్పుడు యూజర్స్లోకి జంప్ కావాలి అనుకుంటే సిడి యూజర్స్, ఇంకా సిడి యూజర్ జంప్ కాకుండా పర్టికులర్గా నీకు సిడిలోనే ఏమున్నాయి ఇక్కడ ఏవి ఎల్ఎస్ చేస్తే ఎల్ఎస్ సిడి అని టైప్ చేస్తే, నాట్ దిస్ వన్, వెయిట్ సారీ, ఫస్ట్ నేను ఏం చేస్తాను, సిడి, నేను యూజర్స్ అని టైప్ చేయబోయి సిడి అని టైప్ చేశాను, ఎల్ఎస్ యూజర్స్. ఎల్ఎస్ యూజర్స్, ఎల్ఎస్ యూజర్స్లో ఏమున్నాయంటే డెల్ అని పబ్లిక్ అని చెప్పేసి రెండు ఉన్నాయి.
ఈ మీరు డెల్లో దీంట్లోకి వెళ్ళాలి అనుకుంటున్నారా? లేకపోతే దీంట్లోకి వెళ్ళి వర్క్ చేసుకోవాలనుకుంటున్నారా? అది మీరు చెక్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ మీరు ఏది డైరెక్ట్‌గా ఇప్పుడు డెల్ ఉంది కదా! నేను డెల్‌లోకి వెళ్తాను అని చెప్పేసి మళ్ళీ ఎల్ఎస్ డెల్ అని కొడితే మీకు వర్కౌట్ అవ్వదు. డెల్ అని చెప్పేసి మీరు మాన్యువల్‌గా టైప్ చేసినా కూడా మీకు వర్కౌట్ అవ్వదు. వై? బికాజ్ చూడండి ఎర్రర్ త్రో చేస్తది. అంటే మీరు ఉన్నది ఎక్కడ? మీరు యాక్చువల్‌గా ఏ లొకేషన్‌లో ఉన్నారు? ఇక్కడ ఉన్నారు. తర్వాత యూజర్స్‌లోకి వెళ్ళాలి అనుకుంటే యూజర్స్‌లోకి వెళ్ళి, ఆ తర్వాత యూజర్స్‌లో నుండి డెల్‌లోకి వెళ్ళాల్సుంటది. మీరు ఇక్కడ నుండి డైరెక్ట్‌గా డెల్‌కి జంప్ కావాలి అంటే అది రికగ్నైజ్ చేయలేదు. కాబట్టి మీరు సేమ్ కమాండ్ ఫస్ట్ ఏం చేస్తారంటే యూజర్స్, ఈ యూజర్స్ అని కొట్టండి. ఓకే. సీడీ క్యాప్స్ కూడా చూసుకోవాలి. సీడీ యూజర్స్. ఇప్పుడు యూజర్స్‌లోకి వెళ్లారు. సేమ్ కమాండ్ నేను ఇప్పుడు ఇస్తాను చూడండి. ఏది ఎల్ఎస్ డెల్ అని చెప్పేసి ఇప్పుడు వర్కౌట్ అవుతుంది. ఎల్ఎస్ డెల్ ఇప్పుడు చూపించింది చూడండి. ఎల్ఎస్ డెల్ అంటే మీరు డైరెక్ట్‌గా ఒక ఫోల్డర్ నుండి ఒక ఫోల్డర్‌కి ఇక్కడికంటే నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఒకసారి జస్ట్ హ్మ్, మై యూట్యూబ్. దిస్ ఇస్ మై యూట్యూబ్. ఇక్కడ ఇక్కడ చూడండి. పాత్ యూజర్స్, డెల్, డెస్క్‌టాప్ అండ్ మై యూట్యూబ్ అనేది పాత్. ఎక్కడ నుండి? ఫస్ట్ ఇక్కడ నుండి, ఇక్కడ నుండి, ఇక్కడ నుండి తర్వాత ఇక్కడిది. అవే ఈ మధ్యలో నేనేం చేశానంటే ఈ యూజర్స్ అనేది తీసేసి సెర్చ్ చేయడానికి ట్రై చేసిన. ఇది యూజర్స్ అనేది తీసేసి నేను సెర్చ్ చేయడానికి ట్రై చేసిన. చూద్దాం. ఇది వర్కౌట్ అవుతుందా అని చెప్పేసి. కాపీ కొడదాం. ఇంకొక ట్యాబ్‌లో ఇక్కడికి వెళ్ళి ఏమంటోంది? ఎర్రర్ త్రో చేసిందా? బాబు నేను లొకేషన్ ఫైండ్ ఔట్ చేయలేకపోతున్నా. ఎందుకు ఫైండ్ ఔట్ చేయలేకపోతున్నావు అని చెప్పేసంటే, ఇక్కడ యాక్చువల్‌గా ఏంది యూజర్స్‌లోకి వెళ్ళి, డెల్‌లోకి వెళ్ళి, డెల్‌లో డెస్క్‌టాప్‌లోకి వెళ్ళి, డెస్క్‌టాప్‌లో అది నాట్ ఓన్లీ హియర్. ఇదొక్కటే అని నేను చెప్పను. ఏ దానికైనా దానికి పర్టిక్యులర్ పాత్ ఉంది కదా! ఈసీ2 ఫండమెంటల్స్ అని చెప్పేసి ఒకటుంది. లైక్ వేరేది ఏదైనా తీసుకుందాం ఫోల్డర్. డెస్క్‌టాప్ డౌన్‌లోడ్స్ వద్దు. డెస్క్‌టాప్ ఎక్కడుందమ్మా? పీసీ నాట్ దిస్ వన్. ఇక్కడ డౌన్లోడ్స్ కాకుండా ఒక ఫోల్డర్ ఏదైనా C2 ఫండమెంటల్స్ నాట్ దిస్ వన్. ఓకే. ఇది ఆ, ఒకటి ఏదో రికార్డింగ్స్ అని చెప్పేసి ఉంది. లెట్ మీ చెక్. దీని పాత చూద్దాం. ఇది ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత దీని పాత ఒకసారి చూద్దాం. ఇది ఏదంట? యూజర్స్‌లో, డెల్‌లో, డెస్క్‌టాప్‌లో బ్యాచ్ 53 అనే ఫోల్డర్. నేను డైరెక్ట్‌గా ఇక్కడికి జంప్ కావాలి అనుకుంటే నేను జంప్ అవ్వలేను కంపల్సరీ. ఇప్పుడు లైక్ మీరు ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్‌కి పోవాలంటే మధ్యలో ఉన్న ప్లేసెస్ కంపల్సరీ మీరు దాటుకుంటూనే వెళ్ళాలి. ఇన్ ద సేమ్ వే ఇక్కడ యూజర్స్‌కి వెళ్ళాలి, డెల్‌లోకి వెళ్ళాలి, డెస్క్‌టాప్‌లోకి వెళ్ళాలి. ఈ రకంగా. కాబట్టి మనము ఎక్కడ ఉన్నాము అనేది మనకు ప్రాపర్‌గా తెలిసి ఉండాలి. వితౌట్ దట్ చాలా కష్టం. కాబట్టి అంటే ఒక దగ్గర ఉన్నదాన్ని ఇంకొక దగ్గర మీరు సెర్చ్ చేస్తూ ఉంటే అది వర్కౌట్ కాదు. ఆ టైంలో నాకు ఇక్కడ ఏమున్నాయో నాకు తెలీదు సార్ అని చెప్పేసి అనుకుంటే ఎల్ఎస్ ప్రతి ఒక్క దగ్గర ఎల్ఎస్ కొట్టుకోండి. ఇప్పుడు మీరు డెల్‌లోకి వెళ్ళాలి అనుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? సీడీ డెల్. సీడీ డెల్. ఓకే. ఇప్పుడు మళ్ళీ డెల్‌లోకి ఎంటర్ అయినారు. ఈ డెల్‌లో మళ్ళీ ఏమన్నా చూసుకోవాలి అనుకుంటే ఎల్ఎస్ మళ్ళీ కొట్టుకోండి. ఇక్కడ నుండి మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు రీడైరెక్ట్? లేదు సార్ ఇదంతా నాకు కష్టంగా ఉంది. నేను లేదు వెళ్ళండి. మీ ఏది దిస్ వన్ ఉంది కదా! ఇక్కడ నుండి పాత్ తీసుకోండి. ఇక్కడ నుండి ఏది డెస్క్‌టాప్‌లో దియర్. ఎక్కడ నుండి కావాలనో అక్కడ వరకు కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ సీడీ పేస్ట్. ఓకే. ఎంటర్. రికగ్నైజ్ కాలేదు ఇది. నో ఇష్యూ. ఇది మొత్తం పాతిద్దాం. ఇట్ ఈస్ ఇది కూడా కాదు. ఇది కూడా కాదు. ఎక్స్టెన్షన్స్ ఆర్గ్యుమెంట్స్ క్యారెక్టర్ మస్ట్. ఓకే. వదిలేసేయండి. మనం ఇప్పటి వరకు అయితే స్టెప్ బై స్టెప్ చూద్దాము. క్లియర్. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను? డెల్‌లో ఉన్నాను. ఇక్కడ ఎల్ఎస్ చేశాను అంటే నాకు ఏం కనిపిస్తున్నాయి? లైక్ నేను ఈ డౌన్లోడ్స్లోకి వెళ్ళాలి. డౌన్లోడ్స్ కానీ డెస్క్టాప్లోకి వెళ్ళాలి అనుకుందాం. డెస్క్టాప్, సిడి, డెస్క్టాప్.
డన్. ఇప్పుడు నేను డెస్క్‌టాప్‌లోకి పోయినా. ఇక్కడ ఎల్ఎస్ కావాలనుకుంటే చూసుకోవచ్చు. ఏమేమి ఉన్నాయంట, ఏదో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అండ్ అజూర్ నెట్వర్కింగ్, బ్యాచ్ అండ్ 3 ఇన్స్యూరెన్స్, యూట్యూబ్, పైథాన్‌కి సంబంధించిన కంటెంట్, ఇవన్నీ ఏవేవో ఉన్నాయి. యూట్యూబ్ లింక్ వాటెవర్ ఏవేవో ఉన్నాయి. నేను ఇప్పుడు ఓకే. నేను రాంగ్ డైరెక్టరీలో ఉన్నాను. వన్ స్టెప్ బ్యాక్ వెళ్ళాలి అంటే నేను ప్రీవియస్ డైరెక్టరీలో నేను క్రియేట్ చేసుకోవాలి. అంటే ప్రీవియస్ డైరెక్టరీకి నేను వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటే సీడీ డాట్ డాట్ చేంజ్ డైరెక్టరీ. వన్ స్టెప్ బ్యాక్. సీడీ డాట్ డాట్ ఇంకొక వన్ స్టెప్ బ్యాక్. మళ్ళీ నేను సేమ్ ఏ డైరెక్టరీకి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నా. ఇక్కడ డెస్క్టాప్‌లోకి కదా! ఫస్ట్ యూజర్స్‌లో డెల్‌లో అండ్ డెస్క్టాప్ ఇక్కడికి వెళ్ళాలి. నేను అట్ ఏ టైమ్ ఒకేసారి 2 స్టెప్స్ బ్యాక్ వెళ్ళాలి. సీడీ డాట్ డాట్ స్లాష్ డాట్ డాట్ అని చెప్పేసి అన్నారంటే 2 స్టెప్స్ మీరు ప్రీవియస్‌గా వెళ్ళినారు. ఈ రకంగా మనము చేంజ్ డైరెక్టరీ. సీడీ అంటే చేంజ్ డైరెక్టరీ అండ్ కరెంట్ నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలుసుకోవాలంటే పీడబ్ల్యూడీ ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ మీరు ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి చూసుకోవడానికి. ఎల్ఎస్ అంటే లిస్టింగ్. సీడీ డాట్ డాట్ అంటే చేంజ్ డైరెక్టరీ వన్ స్టెప్ బ్యాక్ డబుల్ డాట్ ఇచ్చినారంటే. లేదు సీడీ పర్టికులర్‌గా మీరు ఒక పాత్ ఇచ్చారు అంటే అక్కడ నుండి ఆ డైరెక్టరీకి మీరు చేంజ్ అవ్వడం అంటే జంప్ అవ్వడము. అండ్ ఎల్ఎస్ అంటే లిస్టింగ్ చేయడం. ఈ రకంగా. తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం ఏం చూద్దాము అంటే బేసిక్ కమాండ్స్ అవి కూడా టచ్ కమాండ్ అండ్ ఎంకేడిఐఆర్ అంటే మేక్ డైరెక్టరీ అండ్ టచ్ ఫైల్‌ని ఏ రకంగా మనం క్రియేట్ చేస్తాము అనేది చూద్దాము. అండ్ ఆ ఫైల్‌ని క్రియేట్ చేసిన దాన్ని రిమూవ్ ఏ రకంగా చేస్తాము అనేటివి నెక్స్ట్ సెషన్‌లో చూద్దాము. ఓకే. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇవన్నీ బేసిక్స్ అమ్మా ఇవి. స్టార్టింగ్ ఇవి లేకుండా మనము ఆపరేట్ చేయలేము. దట్ ఈస్ వై ఇవి బేసిక్స్ మీకు ఆల్రెడీ తెలిసి ఉన్నా స్కిప్ చేసి ఉండొచ్చు. రైట్. థాంక్ యూ. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.